కొరకే కల్వరి స్వరము నీ కొరకే. ఎదురొచ్చినా ఎదుకో గోడలు అడ్డొచ్చినా సతాన్ని శోధించిన శత్రువునే శాసించిన పడకు భయపడకు బలవంతుడే నీకుండగా నీకు మరి నాకు ఇమ్మానుయేలుండగా అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 4వ వచనం చదువుతున్నాను. కాబట్టి చెదరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచు ఉండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులు స్వస్థతను పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళాడు. సమరయలో సంకర జాతి ప్రజలు, వెలివేయబడిన వారు, అంటరాని వారిగా ఆ రోజుల్లో భావించబడిన వారు. కానీ గమనించండి, మన ప్రభువు అంటరానితనాన్ని ఏమాత్రము పోషించేవాడు కాదు, పెంచేవాడు కాదు, అంగీకరించేవాడు కాదు. ఈ భూమి మీద ప్రతి జాతిని, ప్రతి కులాన్ని, ప్రతి మతస్థుణ్ణి, ప్రతి తెగకు చెందిన వాడిని, ప్రతి భాష మాట్లాడేవాడిని సమానంగా ప్రేమించగలిగిన ఏకైక దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసుక్రీస్తు, దయచేసి గమనించండి, ఆయన క్రైస్తవులకు మాత్రమే దేవుడు కాదు. ఆయన ప్రతి కులస్తుణ్ణి ప్రేమించేవాడు, ప్రతి మతస్థుణ్ణి ప్రేమించేవాడు, ప్రతి జాతి వ్యక్తిని ప్రేమించేవాడు. అందుకే బైబిల్ సెలవిస్తుంది, యేసు అందరికీ ఏమిటంట ప్రభువు. మన దేవుడు అందరినీ సమానంగా
ప్రేమించేవాడు, తారతమ్య భేదములు లేనివాడు, సమానత్వాన్ని పెంపొందించేవాడు. సమరయులు ఆ రోజుల్లో పాపిష్టి మనుషుల యొక్క సిద్ధాంతాలను బట్టి వెలివేయబడిన వారిగా చిన్న చూపు చూపబడుతున్నప్పటికీ కూడా దేవుడు వారిని కూడా ప్రేమించాడు కాబట్టే తన సువార్తికుడైన ఫిలిప్పును సమరయ పట్టణానికి దేవుడు పంపించాడు. ఎందుకని? దేవుడు అందరినీ సమానంగా ప్రేమించేవాడు. అంతటా అందరూ రక్షించబడాలని, అంతటా అందరూ తన ప్రేమను తెలుసుకోవాలని, అందరి కోసం ఈ లోకానికి వచ్చిన వాడు అందరి వాడు మాత్రం కాదు. మన ప్రభువు అందరి వాడు. అందుకే బైబిల్లో ఈ విధంగా రాయబడి ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో ఏమని? దేవుడు లోకమును ఎంతో అంటే ఎంతండి? ఎంతో అంటే ఎంతండి? ఎంతో అంటే ఎంత? ఆఖరికి తన అద్వితీయ కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు మరణానికి అప్పగించేంత దేవుడు మనల్ని ప్రేమించాడండి. మనందరినీ ప్రేమించాడండి. అలా మనందరినీ ప్రేమించిన దేవుడు మనం సంతోషంగాను ఆనందంగాను ఉండాలని చెప్పే ఈ సువార్తను మన దగ్గరికి పంపించాడు. కాబట్టి ఈరోజు మనం సత్యమును గ్రహించి యేసుక్రీస్తు అనుగ్రహించిన పాపక్షమాపణను పొందుకొని ఆయన మనకు అనుగ్రహించిన నిత్య జీవానికి వారసులుగా ముందుకు సాగుతూ ఉన్నాం. ఇది కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు. యేసుక్రీస్తు మరణించింది క్రైస్తవుల గురించి మాత్రమే కాదు. యేసుక్రీస్తు మరణించిన సమయంలో అసలు క్రైస్తవుల ఈ భూమి మీద లేరు. ప్రతి పాపి కొరకు యేసు మరణించాడు. పాపముల చేత అపరాధముల చేత చనిపోయిన ప్రతి ఒక్కరి కొరకు యేసు మరణించాడు, క్రయధనమును చెల్లించాడు. ఆ సత్యము ప్రతి ఒక్కరికి తెలియాలి. ఆ సత్యము తెలియచేయబడాలి. కాబట్టి ఫిలిప్పు తాను ఉన్న ప్రాంతం నుంచి సమరయ ప్రాంతానికి వెళ్ళాడు. సువార్తను ప్రకటించాడు. యేసును గూర్చిన వార్తను ప్రకటించాడు. ఎప్పుడైతే ఆ పట్టణములో చీకటితోనూ చీకటి శక్తులతోనూ దయ్యములతోనూ అపవిత్రాత్మల యొక్క ప్రభావముతోనూ నిండిపోయి ఉన్న ఆ సమరయ పట్టణములో యేసుక్రీస్తును గూర్చిన వార్త ప్రకటించబడిందో, వెలుగు సంబంధమైన వార్త ప్రకటించబడిందో, ఆ పట్టణంలో ఉన్న చీకటి శక్తులు గడగడ వణికిపోయినాయి. ఆ పట్టణంలో ఒక్కసారిగా వెలుగు కుమ్మరించబడింది. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆ పట్టణం అంతా కూడా మిగుల సంతోషించింది. ఆ పట్టణము అప్పటి వరకు దిక్కుతోచని స్థితిలో ఉంది. ఆ పట్టణస్థులు అప్పటి వరకు రోగాలతో ఉన్నారు, అపవిత్రాత్మల యొక్క బంధకాల్లో ఉన్నారు, అపవిత్రమైన క్రియల చేత బంధించబడి ఉన్నారు. ప్రతి ఒక్కడు తన ఇష్టానుసారంగా జీవించి చేసిన పాపములను బట్టి సంతోషం లేకుండా, చేసిన నిత్యమైన కార్యాలను బట్టి ఆనందం లేకుండా, సమాధానం లేకుండా బిక్కుబిక్కుమంటూ జీవిస్తూ పాప బంధకాల్లో బందీలుగా ఉన్న ఆ ప్రజలకు యేసును గూర్చిన వార్త ఫిలిప్పు వెళ్ళి ప్రకటించినప్పుడు ఆ వార్తలో ఉన్న శక్తి వారు కలిగి ఉన్న పాప బంధకాలను తెంచివేసినప్పుడు బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ఈరోజు ప్రతి ఒక్కరూ సంతోషం కోసం ప్రాకులాడుతున్నారు, సంతోషం కోసం ఆశకొని ఉన్నారు, సంతోషం కోసం ఏవేవో చేస్తున్నారు, సంతోషం కోసం త్రాగుతున్నారు, సంతోషం కోసం తిరుగుతున్నారు, సరదా కోసం ఏవేవో చేస్తున్నారు. కానీ గమనించండి, ఈ లోకంలో ఒక వ్యక్తి సంతోషంగా ఉండాలంటే ఎవరు సంతోషంగా ఉండగలరో చెప్పగలరా? హూ ఈస్ ద హ్యాపీయెస్ట్ మ్యాన్ ఆన్ దిస్ ఎర్త్? ఈ భూమి మీద ఎవరు బహుగా సంతోషంగా ఉండే వ్యక్తి? మీ జాగ్రత్తగా చిన్నపిల్లలను గమనిస్తే, పసికందులను గమనిస్తే, వారి ముఖంలోనికి మీరు చూసినట్లయితే చాలా సంతోషంగా ఉంటారు. నువ్వు క్రూరంగా ఉన్నా, నువ్వు దెయ్యంలా ఉన్నా, నువ్వు లోపల రాక్షసువైనా లేదా కర్కశకుడు అయినా, ఆ చిన్న బిడ్డను చూస్తే ఆ బిడ్డ అన్యం పుణ్యం ఎరుగిన బిడ్డ నీ వైపు చూస్తూ చిరునవ్వు నవ్వుతాడు. ఎందుకని? నీ బుద్ధి ఏమిటో ఆ బిడ్డకు అవసరంలా. నీ బుద్ధిని బట్టో, నీ గుణాన్ని బట్టో, నీ తత్వాన్ని బట్టో వాడు నవ్వడు. ఎందుకని? నీ బుద్ధిని బట్టి అతని యొక్క ప్రవర్తన ఆధారపడి లేదు. అదే మనం అనుకోండి, మనకి నచ్చితే నవ్వుతాం, నచ్చకపోతే ముఖం చిట్లించుకుంటాం. అవునా కదా? కొంతమంది సహోదరులు పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు, శుభకార్యాలకు వెళ్ళినప్పుడు నచ్చిన వాళ్ళతో వదినా అబ్బో ఎంత రాసుకుని పూసుకుంటారో నచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు. నీ చీర చాలా బాగుంది, మరి నా చీర సంగతి ఏంటి? ఇంక చీరలు బంగారాలు ఏం చెప్పుకుంటారులే పాపం. అదే నచ్చని వ్యక్తి పొరపాటున వచ్చింది అనుకోండి, ఇదెందుకు ఇక్కడ దాపరిచింది పాపిస్తుంది,
ఇక్కడ కూడా వచ్చింది అది. నెమ్మదిగా పక్క తప్పుకుంటాం. ఎందుకని? మనకు నచ్చని వారు వస్తే మనం మాట్లాడాం, మనకి నచ్చని వారు వస్తే మనం చూడం, ముఖం చుట్లించేసుకుంటాం, పక్కకు తిప్పేసుకుంటాం. ఎవరైనా అటువంటి వారు ఈరోజు ఉన్నారా? ముఖము చుట్లించుకునేవారు. నిన్న దాంతో మాట్లాడినాం, దాని ముఖం నేను చూడను. ఎందుకని? దానికి నాకు పడదు. ఎవరో? ఇంకెవరు? మా అక్కే. ఊరినాయనో మీ అక్క, మీ అక్కతో కూడా నీకు పడదా? ఇంకెవరు? మా చెల్లె. మీ చెల్లితో నీకు పడదా? ఇంకెవరు? మా ఆడపడుచు. ఆడపడుచున నీకు ఇష్టం ఉండదా? ఓరి ఓరి. ఇంకెవరు? ఇంకెవరు? చెప్పండి చెప్పండి. అసలు శిష్యులైన శత్రు ఎవరు చెప్పండి? ఏమండి? అరే, నేను మీకు ప్రసంగం చేయను అసలులా. మీకు బాగా తెలుసు, కోడలకి భూమి మీద బద్ధ శత్రు ఎవరండి? అత్త. అత్త కనిపిస్తే చాలు ఇవి నత్తలా తయారైపోద్ది, బిగుసిపోద్ది. వచ్చిందా, దాపరించిందా, ముఖంలో మార్పు వచ్చేస్తాయి, మాటలో మార్పు వచ్చేస్తాయి, ఇంట్లో శబ్దాల్లో కూడా మార్పు వచ్చేస్తాయి. గిన్నెలు పైనుంచి కింద డబాడబా పడతా ఉంటాయి. అడుగుతున్నా సిస్టర్స్, మీ ఇంట్లో వంటగదిలో మీ ఇంటి సామాన్లు ఉన్నాయి కదా, మీరు కొన్నప్పుడే ఆ కంచాలకి చొట్లు ఉన్నాయా? మీరు కొన్నప్పుడే ఆ గిన్నెలకు చొట్లు ఉన్నాయా? లేక మీ అత్త మీద కోపం వచ్చి చొట్లు పెట్టారు దానికి? ఏమండి? ఆలోచన చేయండి. మనలో చాలా మందికి అత్తను చూస్తే గిట్టదు, అత్తను చూస్తే ఏడుపు, అత్తను చూస్తే ముఖం మారిపోద్ది, అత్తను చూస్తే బుద్ధి మారిపోద్ది, పూనకం వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది? పూనకం, ఊగిపోతా ఉంటాం. ఉన్నారా అటువంటి వారు? నాకు గిట్టదండి మా అత్త అంటే, నాకు గిట్టదండి మా కోడలంటే, నాకు గిట్టదండి మా మామ అంటే, మాకు గిట్టదండి మా అల్లుడు అంటే. ఉన్నారా? అయితే నువ్వెవరో తెలుసా? క్రీస్తు రక్తంలో కడగబడిన దానివి. క్రీస్తు యొక్క ప్రేమ ఏమిటో, క్రీస్తు యొక్క క్షమాపణ ఏమిటో, క్రీస్తు యొక్క ఐక్యత ఏమిటో నీకు తెలియదు. తెలిసినట్లయితే మనుషులతో గొడవపడే తత్వాన్ని నువ్వు పెంచి పోషించవు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఆ వ్యక్తి అంటే నాకు గిట్టదో అనడానికి వీల్లేదు. ఎందుకని? మన ప్రభు సమాధానాన్ని పెంచి పోషించేవాడు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని పిల్లలు. అంటే దేవుని పిల్లల్లో ఉండే సర్వసాధారణమైన లక్షణం ఏమిటయ్యా అంటే ప్రతి ఒక్కరితో సమాధానంగా జీవిస్తారు. భార్యతో సమాధానం లేకుండా జీవించే వాళ్ళు వచ్చి కూర్చోలేదా? భర్తతో సమాధానం లేకుండా జీవించే భార్యలు వచ్చి కూర్చోలేదా? కుటుంబంలోనే ఉన్న సభ్యులతో కనీసము సఖ్యత లేకుండా ఉన్నవారు వచ్చి కూర్చోలేదా? మీరు ఎవరో తెలుసా? దేవునికి శత్రువులో వాక్యము ఎరుగనటువంటి వారు. నువ్వు దేవుని బిడ్డవైతే సహోదరి, సహోదరుడా, సమాధానం కోసం ప్రాకులాడతావు, సమాధానాన్ని పెంచి పోషించే ప్రయత్నం చేస్తావు. నీ ఇంట్లో నరకపు వాతావరణాన్ని దూరం చేసి సమాధానకరమైన, శాంతికరమైన వాతావరణాన్ని నువ్వు కనుగొనడానికి ప్రయాసపడతావు. క్షమిస్తావు, క్షమాపణ కోరుకుంటావు, సమాధానాన్ని కలిగి ఉంటావు. అది దేవుని యొక్క సువార్త ఒక వ్యక్తి జీవితంలో చేసే పని. చిన్న పిల్లలను మీరు చూడండి, మీరు ఎంత మూర్ఖులైనా సరే మిమ్మల్ని చూసి మనస్ఫూర్తిగా నవ్వుతారండి. దొంగవైనా, దోచుకునేవాడువైనా నిన్ను ఆ వ్యక్తి చూస్తే నవ్వుతాడండి. ఎందుకని? నీ బుద్ధిని బట్టి కాదు ఆ చిన్న పిల్లవాడు నవ్వేది. మరి ఎందుకని? వాని బుద్ధి అట్లాంటిది, వాని బుద్ధి స్వచ్ఛమైనది, వాడి బుద్ధి పవిత్రమైనది. కాబట్టి వాళ్ళలో కల్మషము లేదు, వాళ్ళలో దోషము లేదు, కాబట్టి నవ్వుతాడు, అందుకే సంతోషంగా ఉంటాడు. అయితే అడుగుతున్నాను, ఈ భూమి మీద ఎవరు సంతోషంగా ఉండేవాళ్ళు? ఎవరండి? పసిపిల్లల వంటి మనస్తత్వం కలవారు. అందుకే యేసయ్య అన్నాడు, ఒకడు తిరిగి జన్మించితే తప్ప, ఈ పసిపిల్ల వంటి వారు అయితే తప్ప పరలోకానికి రానే రారు. అంటే అర్థం ఏమిటి? కోపతాపాలు కలిగి ఉన్నవారు పరలోకానికి వెళ్ళలేరు. దూషించేవాళ్ళు, ద్వేషించేవారు, కక్షలు పెంచుకునేవారు పరలోకానికి వెళ్ళలేరు. మాటి మాటికి మనుషులను వెలివేసేవారు, మనుషులకు దూరంగా జీవించేవారు, సత్సంబంధాన్ని పాడు చేసుకునే వాళ్ళు పరలోకానికి వెళ్ళలేరు. చిన్న పిల్లల మనస్తత్వం కలిగి ఉంటేనే గాని పరలోకానికి రారు. దేవుడు సెలవిచ్చాడు. పరలోకానికి వెళ్ళాలని ఆశపడుతున్నావా? అయితే సమాధానపడు. దేవుని యొక్క రాజ్యంలో నిత్యము ఉండాలని ఆశపడుతున్నావా? అయితే మనుషులతో సమాధానం కలిగి జీవించు. అంతేగాని కోపాలతోనో, తాపాలతోనో, కక్షలతోనో జీవించి నరకంలో కూలబడవద్దని ప్రభువు పేట మనవి చేస్తున్నాను. ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. ఎందుకని? వారి హృదయాల్లో ఉన్న చీకటి పారత్రోలబడింది, వారి హృదయాల్లో వెలుగు కుమ్మరించబడింది. వారి జీవితాల్లో ఉన్న అపవిత్రమైన క్రియలు
అపవిత్రమైన కార్యాలు, అపవిత్రమైన ఆలోచనలు వారిని విడిచిపెట్టి పోయెను అని బైబిల్ సెలవిస్తుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తిలో సైతాను ఆ వ్యక్తిని విడిచిపెట్టి పోతాడో ఆ వ్యక్తి సంతోషంగా జీవిస్తాడు, ఆ వ్యక్తి సమాధానంగా జీవిస్తాడు. చాలాసార్లు నేను గమనించింది ఏమిటంటే, సేవకులు కూడా మరొక సేవకుడిని చూసినప్పుడు మనస్ఫూర్తిగా షేక్ హ్యాండ్ ఇచ్చే రోజులు కరువైపోయినాయి. ఒక సేవకుడు సంతోషంగా సేవ చేస్తూ దీవించబడుతూ సంఘాన్ని నిర్మించుకుంటూ ఉంటే మనస్ఫూర్తిగా వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చి అభినందించే రోజులు ఎందుకో ఈ రోజుల్లో కరువైపోయినాయి. ఒక సేవకుడు దీవించబడితే ఓర్చలేని తత్వం, ఒక వ్యక్తి దీవించబడుతూ ఉంటే సంతోషించలేనటువంటి తత్వం, ఒక వ్యక్తి ఆశీర్వదించబడుతూ ఉంటే, ఫలిస్తూ ఉంటే, ఒక బైక్ కొనుక్కుంటే, ఒక కారు కొనుక్కుంటే, ఒక స్థలం కొనుక్కుంటే సంతోషించి, ప్రభువా చక్కని బైక్ ఇచ్చావు, అతనికి కష్టపడి సేవ చేస్తున్నాడు ప్రభువా, అతని ప్రయాసను చూసావయ్యా, చక్కని స్కూటర్ ఇచ్చావు, బైక్ ఇచ్చావు, నాయన నీకు వందనాలయ్యా అని మనస్ఫూర్తిగా చెప్పలేని స్థితి. ఒక కారు కొనుక్కుంటే, ప్రభు ఎప్పటి నుంచో నేను ప్రార్థన చేస్తున్నా, ఏమని, ఆ సేవకునికి ఒక కారు ఉంటే బాగుండు ప్రభువా, ఒక మంచి కారు ఉంటే బాగుండు ప్రభువా అడుగుతున్నా. నా ప్రియ సహోదరులు, నా ప్రియ సహోదరులు, తోటివాడు బాగుపడాలని, తోటి సేవకుడు దీవించబడాలని, వారికి ఉన్న అవసరాలు తీర్చబడాలని మనలో ఎంతమంది ప్రార్థన చేసే సేవకులుగా మనం ఉన్నాం? ఒకసారి ఆలోచించండి. నా జీవితంలో నాకు కారు లేని రోజుల్లో, కనీసం బైక్ కూడా లేని రోజుల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన రోజులు ఉన్నాయండి. మరొక సేవకునికి మంచి కారు ఉండాలని, మరొక సేవకుడు బహుగా వాడబడాలని. నా జీవితంలో నేను ప్రార్థన చేస్తున్న రోజుల్లో నేను కన్నీటితో ప్రార్థన చేసి అడిగేవాడిని, ప్రభువా ఆ సేవకుడు గొప్పగా దీవించబడుతున్నాడయ్యా, ఆ సేవకుడు గొప్పగా సేవ చేస్తున్నాడయ్యా, నేను ఉంటే ఏమైంది, పోతే ఏమైందయ్యా, నా ఆయుష్లో ఒక 5 సంవత్సరాలు ఆ సేవకునికి కలుపు ప్రభువా, ఈ సేవకునికి కలుపు ప్రభువా, నేను ముందు పోయినా పర్వాలేదయ్యా, నాకంటే గొప్ప సేవ, మంచి సేవ చేస్తున్నాడయ్యా, అనేక వేల మందిని రక్షణలోకి నడిపిస్తున్నాడయ్యా, నా ఆయుష్ను తగ్గించయ్యా, ఆ సేవకునికి ఆయుష్ను పెంచయ్యా అని నా జీవితంలో ప్రార్థన చేసిన గడియలు, రోజులు, రాత్రులు ఎన్నో ఉన్నాయి. నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, గర్వించడానికో అతిశయించడానికో ఈ విషయం చెప్పటం లేదు, కానీ దేవుడు నా జీవితంలో ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను అంటే నాకంటే నా తోటి సేవకులు గొప్పవారిగా, వారు ఆయుష్ను కలిగి గొప్ప సేవ చేయాలి, వారు అన్ని సౌకర్యాలు కలిగి ఉండాలి అని ఆకాంక్షించే తత్వాన్ని దేవుడు ఈ దీన సేవకుని అనుగ్రహించాడు. అడుగుతున్నా, తోటి సేవకుడు దీవించబడాలని, ఆ వ్యక్తికి అవసరాలు తీర్చబడాలని, అతడు కూడా దేవుని కొరకు ఫలభరితుడైన సేవ చేయాలని మనలో ఎంతమంది అట్టి స్థితి కలిగి ఉంటున్నారు? ఆలోచించండి. సహోదరులు, సహోదరులు, మన జీవితంలో సంతోషంగా ఉండాలంటే మర్చిపోమాకండి, దేవుని యొక్క మనస్సు మనం కలిగి ఉండాలి. ఎదుటి వాని యొక్క బాగును మనం ఆశించగలగాలి. వారి యొక్క ఆశీర్వాదాన్ని చూసి సంతోషంగా దేవుణ్ణి మహిమపరిచే స్థితికి మనం రావాలి. అది ఎప్పుడు సాధ్యమంటే మన హృదయము క్రీస్తు చేత నింపబడినప్పుడు సాధ్యం. చాలా మంది చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, నీకంటే మంచి చీర మీ అక్క కడితే ఏడుస్తావు కదా, అన్నమాట. మీకు అర్థమైందా? చెల్లె, అక్క మంచి డ్రెస్ కొనుక్కుంటే ఏడుస్తారు, చెల్లి మంచి డ్రెస్ కొనుక్కుంటే ఏడుస్తారు. తల్లి ఒకవేళ క్రిస్మస్కో న్యూ ఇయర్కో షాపింగ్కి వెళ్ళి 2 డ్రెస్సులు తెస్తే ముందు చెల్లి అక్క చేసే పని తెలుసా? రేటు చూసుకుంటారు. నాకు ఎక్కువ ఖరీదు పెట్టిందా మా అమ్మ, మా చెల్లికి ఎక్కువ ఖరీదు పెట్టిందా, పొరపాటున 10 రూపాయలు ఎక్కువ ఖరీదు చెల్లికి వస్తే అంతేలే, నువ్వు చెల్లినే ఎక్కువ ప్రేమిస్తావు, అందుకే దానికే ఖరీదైన చీర తీసుకొచ్చావు, డ్రెస్ తీసుకొచ్చావు, నాకు మాత్రం తక్కువ. ఏమండి, ఎక్కడైనా 2 డ్రెస్సులు ఒకే ఖరీదుకు ఉంటాయా అండి? 10 రూపాయలు హెచ్చు తక్కువ ఉంటాయి కదా. చెల్లి మంచి చీర కడితే చూసి సంతోషించలేని అక్కలో లేరా ఈరోజు? అక్కకు మంచి సంబంధం దొరికితే, చెల్లికి మంచి సంబంధం దొరికితే, నీకంటే బాగా చదువుకున్నవాడు, లేక నీ భర్త కంటే బాగా చదువుకున్నవాడు, నీ భర్త కంటే మంచి ఉద్యోగం కలవాడు నీ చెల్లికి భర్తగా దొరికితే చూసి సంతోషించలేని అక్కలు లేరా? నీ అన్నకన్నా, నీకన్నా నీ తమ్ముడికి ఒక మంచి సంబంధం వస్తే, మంచి కానుక తీసుకొచ్చే వ్యక్తి వస్తే, కారును బహుమానంగా తీసుకొచ్చిన వ్యక్తి వస్తే, ఆ తమ్ముడిని చూసి ఏడ్చే అన్నలు లేరా? ఒక మంచి ఇంట్లో తమ్ముడు ఉంటే, ఒక మంచి ఇంట్లో అన్న ఉంటే ఏడ్చే తమ్ముళ్ళు, అన్నలు, తోబుట్టువులు లేరా? ఏమిటిది? ఇది క్రైస్తవ్యం కానే కాదు. క్రీస్తు కలిగి ఉన్న తత్వము కానే కాదు. క్రీస్తు కలిగి ఉన్న హృదయాలు కలిగి ఉండే తత్వము అసలే కాదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మన జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే
మన హృదయాలు బాగుండాలి, ఇతరుల క్షేమాన్ని కోరగలిగి ఉండాలి. అప్పుడే మనం సంతోషంగా జీవించగలం. మనలో ఉన్న అపవిత్రమైన తలంపులు మనల్ని విడిచిపెట్టాలి. మనలో ఉన్న స్వార్థము మనల్ని విడిచిపెట్టాలి. తోటి వాని యొక్క క్షేమాన్ని మనపూర్వకంగా కోరగలగాలి. అప్పుడే మనకి సంతోషము. ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగినట. దానికి కారణం ఏమిటి? వారిని పట్టిన అపవిత్రాత్మలు వారిని విడిచెను. సంతోషంగా జీవించాలని ఆశపడుతున్నావా? బ్రతికును మున్నాళ్ళు హ్యాపీగా బ్రతకాలని ఆశపడుతున్నావా? అయితే జాగ్రత్తగా గమనించు. ఈరోజు నీ ఏ పాపిష్టి కట్టుల చేత బంధించబడి ఉన్నావో, ఏ దురలవాట్ల చేత బంధించబడి ఉన్నావో, ఆ దురలవాట్లను, ఆ పాపిష్టి కట్టులను ఈరోజు నువ్వు తెంచుకోకపోయినట్లయితే నీ జీవితంలో సంతోషాన్ని నువ్వు చూడలేవు. ఎంతకాలంగా నీ జీవితంలో ఈ దాగుడు మూతలు ఆడుతున్నావు? భార్యకు తెలియకుండా, భర్తకు తెలియకుండా, తోబుట్టులకు తెలియకుండా, కన్న తల్లిదండ్రులకు తెలియకుండా రహస్య జీవితాన్ని జీవిస్తూ ఎక్కడ బయటపడతానో, ఎవరు చూస్తారో, ఎవరు కట్టబడతానో అని చూస్తూ భయపడుతూ పాపిష్టి క్రియలు చేస్తూ ఉన్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అడుగుతున్నా, ఎంతకాలం ఇలాంటి పాపిష్టి జీవితం జీవించి నీ జీవితంలో దేవుడు అనుగ్రహించే సంతోషాన్ని, ఆనందాన్ని పోగొట్టుకుంటావు? ఆదామా, నువ్వు ఎక్కడా? పడిపోయిన మనిషితో దేవుడు మాట్లాడిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా అండి? ఆదామా, నువ్వు ఎక్కడా? ఈరోజు పతనమైపోతున్న నిన్ను చూస్తూ, పాడైపోయిన నిన్ను చూస్తూ, ఆత్మీయ జీవితంలో నాశనం అయిపోతున్న నిన్ను చూస్తూ దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఏమని? నువ్వు ఎక్కడా? ఎక్కడ ఉండవలసిన వాడివి? ఎక్కడ ఉన్నావు? ఎలా జీవించవలసిన వాడివి? ఎలా జీవిస్తున్నావు? నీకిచ్చిన పిలుపేమిటి? నీకిచ్చిన ఆధిక్యత ఏమిటి? నీకిచ్చిన అవకాశాలు ఏమిటి? నీకిచ్చిన దర్శనం ఏమిటి? నీకిచ్చిన సేవ ఏమిటి? నీకిచ్చిన సాక్ష్యం ఏమిటి? నీకిచ్చిన సంఘం ఏమిటి? నీకిచ్చిన తల్లిదండ్రులు ఎటువంటి వారు? ఇటువంటి స్థితిలో ఉన్న నీవు ఈరోజు ఎట్టి స్థితిలో జీవిస్తున్నావు? ఆదామా, ఎలా ఉండాల్సిన వాడివి? ఎలా జీవిస్తున్నావు? ఎక్కడ ఉండాల్సిన వాడివి? ఎక్కడ దాక్కుంటున్నావు? ఎందుకు ఆదాము దాక్కున్నాడు? బైబిల్లో మనం చూస్తున్నాం. నువ్వు తినకూడదని చెప్పిన పండు నేను తిన్నాను గనుక, దిగంబరిని అని గ్రహించాను గనుక నేను నీ స్వరము విని భయపడే. మొట్టమొదటిసారిగా బైబిల్లో భయము ఎప్పుడు ప్రవేశించిందో తెలుసా? లేదా మొట్టమొదటిసారిగా ఈ సృష్టిలో మనిషికి భయము ఎప్పుడు ప్రారంభమైందో తెలుసా? పాపిష్టి పనులు చేయడం మొదలు పెట్టినప్పుడు. ఎందుకు మనిషి భయపడతాడో తెలుసా? తనలో పాపము ఉన్నప్పుడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మనలో ఎంతో మంది ప్రతి విషయానికి భయపడి చేస్తున్నారు. ఉద్యోగంలో భయాలు, వ్యాపారంలో భయాలు, కుటుంబస్తులంటే భయాలు, ఎవరైనా చూస్తారేమో భయం, ఆ విషయం బయటపడుతుందేమో భయం, నలుగురికి తెలిసిపోతుందేమో భయం, చూసిన వాడు బయట పెడతాడేమో భయం. ఎన్నెన్ని భయాలు కలిగి ఈరోజు ఈ మాటలు వింటున్నారో నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, నీలో ఉన్న ఆ భయమునకు కారణం తెలుసా? నీలో దాగి ఉన్న పాపమే. బైబిల్ సెలవిస్తా ఉంది, పిరికి వారు పరలోకానికి రారు అనగా భయపడేవారు, అనగా చేసిన పాపములను బట్టి, వేసిన వేషాలను బట్టి ఎప్పుడు దొరుకుతామా, ఎప్పుడు బయటపడుతుందో అని రహస్య జీవితాలు జీవించేవారు పరలోకానికి వెళ్ళరు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, జాగ్రత్తగా మనల్ని పరిశీలించినట్లయితే ప్రతి ఒక్కరి గుండెలో ఏదో ఒక రహస్యం దాగే ఉంది. ఏదో ఒక రహస్యాన్ని దాచిపెట్టుకునే మనం జీవిస్తూ ఉన్నాం. మన జీవితంలో రహస్యాలు కలిగి దాగుడు మూతలు ఆడేంత వరకు సంతోషాన్ని మనం చూడలేం. భర్తకు తెలియకుండా భార్య ఎన్నెన్ని నీచమైన పనులు చేస్తుందో, భార్యకు తెలియకుండా భర్త ఎన్నెన్ని వేషాలు వేస్తున్నాడో, తల్లిదండ్రులకు తెలియకుండా కాలేజీకి వెళ్తున్నానని చెప్పి, ట్యూషన్కి వెళ్తున్నానని చెప్పి, ఎక్స్కర్షన్కి వెళ్తున్నానని చెప్పి, ఎగ్జామ్స్కి వెళ్తున్నానని చెప్పి ఎన్నెన్ని వేషాలు వేస్తున్నారో ఈ రోజుల్లో ఉన్న అబ్బాయిలు, అమ్మాయిలు. అలా వేషాలు వేసే వారి గుండెల్లో దాగి ఉన్నది ఏంటో తెలుసా? భయం. ఎవరన్నా చూస్తారేమో, ఎవరన్నా చెప్తారేమో డాడీకి, మా మమ్మీకి ఎవరన్నా చెప్తారేమో. భయము. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, భయముతో బిక్కు బిక్కుమంటూ జీవించడానికి కాదు దేవుడు నిన్ను నన్ను సృష్టించింది. భయముతో ప్రతిదినము అల్లాడిపోవడానికి కాదు దేవుడు నీ కోసం నా కోసం ప్రాణం పెట్టింది. పాప భీతితో, మరణ భయముతో నీవు అల్లాడిపోవడానికి కాదు దేవుడు తన ప్రియ కుమారుని యేసుక్రీస్తుని లోకానికి పంపించింది. మరి ఎందుకని?
ఏ భయము లేకుండా నిర్భయముగా నువ్వు జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీతిమంతుడు సింహం వలె ఎలా ఉంటాడట? ధైర్యముగా ఉంటాడు. అడుగుతున్నా, నీలో ఎంతో కొంత భయం ఉందా లేదా? నీలో ఎంతో కొంత పిరికితనం ఉందా లేదా? ఇంకా నీలో భయం ఉన్నది అంటే కారణం తెలుసా? నువ్వు దేవునితో సమాధాన పడలేదు, మనుషులతో సమాధాన పడలేదు, నీ హృదయము సరిచేయబడలేదు. నువ్వు వేసిన వేషాలను బట్టి, చేసిన పాపాలను బట్టి నువ్వు దేవుని సన్నిధిలో పశ్చాత్తాప పడలేదు. కాబట్టి భయము నీ ఇంటిని పరిపాలిస్తుంది, భయము నీ ఒంటిని పరిపాలిస్తుంది, భయము నీ జీవితాన్ని ఏలుతూ ఉంది. ఎంతకాలం భయంతో జీవిస్తావు? ఎంతకాలం బిక్కుమంటూ ఉంటావు? ఎంతకాలం నీ జీవితంలో సుఖము సంతోషం లేకుండా ఎప్పుడు ఆ విషయం బయటపడుతుందో, ఎప్పుడు ఆ విషయం 10 మందికి తెలిసిపోతుందో అని ఎంతకాలం జీవిస్తావు నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా? ఎంతకాలం మనుషులతో, సేవకులతో, తోటి వారితో, ఆత్మీయులతో దాగుడు మూతలాడతావు? ఆదామా, నువ్వు ఎక్కడా? ఆదాము అంటున్నాడు, దాక్కున్నానయ్యా. దేవుని ముందు ధైర్యంగా కనిపించవలసిన ఆదాము, ఏదైనా తోటలో సమృద్ధిగా ఆ తోటను ఎంజాయ్ చేయవలసిన ఆదాము ఎందుకు దాక్కుంటున్నాడండి? ఎందుకు కొత్త గేమ్ మొదలు పెట్టాడు? ఏ గేమ్ అండి అది? దాగుడు మూతల గేమ్, రహస్యము అనే గేమ్ మొదలు పెట్టాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు దేవునితో సమాధాన పడకపోతే రహస్య జీవితాన్ని కలిగి ఉంటావు. రహస్యాల ద్వారా సుఖము సంతోషాన్ని నువ్వు పాడు చేసుకుంటావు. ఎందుకని రహస్య జీవితాన్ని యేసయ్య సన్నిధిలో బయటపెట్టి, ప్రభువా నేను చేసిన తప్పిది నా భార్యకు తెలియకుండా, ప్రభువా నేను చేసిన తప్పిది నా భర్తకు తెలియకుండా, ప్రభువా నేను చేసిన పాపం ఇది నా తల్లిదండ్రులకు తెలియకుండా, నా బిడ్డలకు తెలియకుండా చేసిన పాపిష్టి పని ఇది. అయ్యా, ఇది నాలో భయాన్ని రోజు రోజుకు పెంచేస్తుంది. నాకు ఈ భయము, ఈ భీతి వద్దు. పరిశుద్ధంగా జీవించాలని ఆశపడుతున్నా, పవిత్రంగా జీవించాలని ఆశపడుతున్నా, నీ బిడ్డగా జీవించాలని ఆశపడుతున్నా, నీతిగా యథార్థంగా జీవించాలని ఆశపడుతున్నా, నిర్భయముగా జీవించాలని ఆశపడుతున్నా అన్ను అంటున్నట్లయితే ఈరోజే నీ పాపిష్టి హృదయాన్ని ప్రభువుకు అప్పగించు. ఏ ఆత్మ అయితే ఆ సమరయ పట్టణస్థులను నూతనపరిచిందో, పరిశుద్ధులుగా తీర్చిందో, సంతోషంతో వారి జీవితాలు నింపిందో, అదే పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యము మాలో జరిగించి ఈ సంవత్సరం మాకు సంతోషభరితమైన సంవత్సరంగా, సమాధానకరమైన సంవత్సరంగా, దీవెనకరమైన సంవత్సరంగా, బ్రతుకులను మార్చుకున్న అనేక మందికి మాదిరికరంగా జీవించే సంవత్సరంగా నాయన ఈ సంవత్సరాన్ని మా జీవితంలో అట్టి సంవత్సరంగా దీవించమని. ఇక మీదట మా ఇళ్లలో గొడవలకు తావు లేదు, ఇక మీదట కక్షలకు పగలకు తావు లేదు. అందరినీ సమానంగా చూడడానికి, అందరితో సమాధాన పడడానికి, దూషించే ద్వేషించే తత్వాన్ని సమాధి చేసి అందరినీ ప్రేమించగలిగిన, అందరినీ క్షమించగలిగిన తత్వమును అయినా మా అందరికీ దయచేయమని. సమాధానకరమైన సంవత్సరంగా ఈ సంవత్సరాన్ని వర్ధిల్లింప చేయమని, ఈరోజు ఈ ప్రార్థనలో ఏకీభవించే వారి జీవితాల్లో శుభము జరిగించమని యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.